హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన స్మార్ట్ గైడ్. వినాయక స్థాపన ఎలా చేయాలి అంటే, వినాయక చవితి సందర్భంగా విగ్రహం తీసుకోవాలనుకునేవారు తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే తెలుపు, కుంకుమ రంగుల్లో ఉన్న విగ్రహాలను తీసుకోవాలి. లేదంటే మట్టి రంగులో ఉన్నా సరే. వినాయక చవితి పూజ కోసం 21 పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వినాయక చవితి పూజ చేసే విధానం గురించి తెలుసుకుందాం. పూజకి ముందే పసుపు, కుంకుమ, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, పంచామృతం, తోరం, దీపారాధన కుందులు, నెయ్యి, వత్తులు, 21 రకాల ఆకులు, నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. దీపారాధన కోసం తీసుకున్న జిల్లెడు వత్తులను కుందుల్లో ఉంచి నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత కలసం, పసుపు వినాయకుడిని సిద్ధం చేసుకుని ఆ తర్వాత వినాయక ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆపై సంకల్పం తీసుకుని కలసపూజ చేయాలి. ఆ తర్వాత పసుపుతో చేసిన గణపతికి మహాగణాధిపతి పూజ చేయాలి. ఆపై విగ్రహస్థాపన చేసి పంచామృతాలతో అభిషేకం చేసి అథాంగ పూజ ప్రారంభించాలి. తర్వాత మనం తీసుకున్న 21 పత్రాలతో 21 పూజ, అష్టోత్తర నామావళి చెప్పి వినాయక వ్రతకథ చదవాలి. ఆఖరులో వినాయక దండకం చదివి నైవేద్యం అర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఆఖరులో పూజకు ఉపయోగించిన అక్షంతలను తలపై వేసుకోవాలి. ఇలా మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు పూర్తి పూజ చేసి ఆ తర్వాత రోజు వినాయక దండకం చదివి అర్చన చేసి హారతి ఇచ్చి నైవేద్యం అర్పిస్తే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.